చివరి అధ్యాయం రెండవ అధ్యాయంలో 18వ వచనం ఉన్నది. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకుముందు 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఇక్కడ మనకు 2 సార్లు ఆలోచించుకొనుడి అని స్టార్ట్ చేసిండు. ఆలోచించుకొనుడి అని క్లోజ్ చేసిండు గదా! ఈ వచనంలో ఉన్నది చూడు. పలానా డేట్ అని చెప్పి ఏ రోజంటే, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి అని. ఏమంటుండంటే, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఓలివ చెట్లను ఫలించకపోయాను గదా! అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అంటుండు. అన్నంక మళ్ళా ఆ మందిరం కట్టే నా సేవకుడవైన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అంట. ఈ హగ్గయి రాసిన సందర్భాలలో యెరూషలేము దేవాలయం కట్టే పరిస్థితి ఉంటదనమాట. కూలిపోయిన దేవాలయాన్ని మళ్ళా కడతా ఉంటారు. సో, రీబిల్డ్ చేసే సందర్భాన్ని బట్టి అంటున్నాననమాట. పలానా తారీఖు నాడు మందిరం ఏ రోజంటే మందిరం మళ్ళా కట్టడానికి పెట్టినప్పుడని అంటున్నాడు. అందుకనే మందిరమునకు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన వాటిని గురించి ఆలోచించుకోండి అంట. మనం గూడా దేవుని సన్నిధిలో వస్తే మనం పౌలు దాన్ని ఆహ్, కొరింథీ సంఘంలోకొచ్చినప్పుడు అంటాడనమాట. మన హృదయమే ఒక దేవుని మందిరం గదా! దాని లోపల పరిశుద్ధాత్మ దేవుడు క్లీన్‌గా ఉండాలంటే పరిశుద్ధపరచుకోవాలి అని అంటాడు. ఇక్కడ యెరూషలేం మందిరం దగ్గర ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటుండంటే, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లు లేవు, అంజూరపు చెట్లు, ఈ దానిమ్మ చెట్లు, ఒలివ ఏవి ఫలిస్తలేవు కదా! అంటున్నాడు. అయినా గూడా మందిరపు పునాది వేసినప్పుడు ఉన్న పరిస్థితి ఆలోచించుకోండి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఇది ఫిజికల్‌గా చూపిచ్చిండు దేవుడు నిజంగా గూడా. ఇప్పుడు గూడా మన మధ్యలో ఉన్నాయి. చాలా వరకు అన్నీ ఫిజికల్‌గా జరుగుతా ఉన్నాయి. వాటిని మనం స్పిరిచ్యువల్ కళ్ళతోటి చూసినప్పుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అది పౌలుకు కనిపిచ్చింది ఆ దర్శనం ఒకసారి అట్లా. కనిపించిన తర్వాత కొరింథీ సంఘంకు రాసుకుంటూనే అంటాడనమాట. వాళ్ళు ఎర్ర సముద్రం దాటిండ్రు గదా! ఐగుప్తు చెర లోపల నుంచి ఎర్ర సముద్రం దాటి కనానుకొచ్చిండ్రు గదా! అది మనము చూస్తే మనం గూడా బాప్తిస్మం ద్వారా మనం పాపపు చెర నుంచి మళ్ళా పరమ కనానుకు పోతాం దేవుని దగ్గరికి అంట. మళ్ళా బైబిల్‌లో దేవుడే అంటాడు, మీరు కట్టే మందిరాలలో ఎట్లుంటది, సృష్టి మొత్తం చేసిన నేను నాకు ఒక మందిరం మీరేం కట్టగలుగుతారు అని దేవుడు అంటాడు. కట్టిన మందిరాలలో ఉంటానా నేను? మీరు మంచిగా ఉండండి. మీ ఆలోచనలు సరి చేసుకోండి అని అంటాడు. కానీ మళ్ళా దేవుడే ఏర్పరచుకొని దావీదుకు చెప్తాడు, నీ చేతులు సరిగ్గా లేవు. నీ చేతిలో రక్తం ఉంది కాబట్టి ఇంకొక మందిరం కట్టడానికి నువ్వు అన్ని సమకూరుస్తున్నావు. పరిస్థితులు సమకూరుతాయి గానీ, మందిరం మాత్రం నువ్వు కట్టకూడదు. సొలొమోనుతోటి కట్టిపిస్తానంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయితది. మళ్ళా కూలగొడతారు. మళ్ళా కడతారు. మళ్ళా కూలగొడతారు. మళ్ళా ఇప్పుడు కట్టనీకి ట్రై చేస్తారు. మన మధ్యలో చరిత్రలో చూస్తే కూడా దేవుడు సింబాలిక్‌గా కొన్ని పరిస్థితులను పెట్టిండు. వాటిలతోటి దేవుడు మాట్లాడతాడు మనతోటి. మన ముందు గూడా ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ గాని, మన క్యారెక్టర్, మన జీవితాలన్నీ గూడా మంచిగున్నట్టుంటే కొన్నిసార్లు కూలిపోతాయి. మళ్ళా కట్టాలి అనే ఆలోచన ఉండాలనమాట. అందుకే ఈ ప్రామిస్ అంటుండు. ఏమంటుండంటే, "పుట్లలో ధాన్యం ఉన్నదా?" అంటే లేదు. మన దగ్గర డబ్బున్నదా? లేదు. ద్రాక్షారసం ఉన్నదా? లేదు. ఒలివ చెట్లున్నాయా? లేవు అంటుండు. ఒలివ చెట్లంటే ఎక్స్‌ట్రీమ్ ఏమంటారు? ఆ కాలంలో ఒలివ చెట్లు, ఒలివ తోటలున్నాయంటే చాలా రిచ్ ప్లేసెస్ అన్నమాట అవన్నీ. ఎందుకంటే అప్పుడు ఆయిల్ సోర్స్ అంతా అదే ఉండే అప్పుడు. మన దగ్గర ఇప్పుడు పల్లీలు ఎట్లా చేసుకొని ఎట్లుంటామో అక్కడ గ్రౌండ్ నట్స్ ఉండకపోయేది ఇశ్రాయేలీయుల దగ్గర.
అందుకే మీరు చూడండి బైబిల్‌లో ఉన్న ఇశ్రాయేలీయులు చేసిన వంటకాలల్ల ఎప్పుడు ఇటువంటివి ఉండవు. అన్నీ ఓలివలే. వాళ్ళు అభిషేకించాలన్నా ఓలివనే, నూనె ఓలివే వాడతారు. తినడానికి ఓలివలే వాడతారు. ఇన్ని ఎకరాల మనకి ఈ చెట్టు ఉంది చెరుకు తోట ఉందన్నట్టు ఒలివలు ఇన్ని చెట్లు ఒలివ తోట ఎంతున్నాయో నాటినాం మేమని చెప్పుకోవచ్చనమాట. దట్ వాస్ ద సైన్ ఆఫ్ రిచ్‌నెస్, సైన్ ఆఫ్ వెల్త్ అప్పుడు. సో, అటువంటి అవున్నాయా అంటే లేవు అని అంటున్నాడు. అవి కూడా ఉన్నాయి. అసలు ఏమి లేవు గానీ గుర్తుపెట్టుకో మందిరానికి పునాది ఏసిన రోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇప్పటి నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటు. మనం గూడా ఎప్పుడు యేసయ్యతోటి కమిట్ అయినామో గుర్తుపెట్టుకోవాలి. ఆ కమిట్ అయిన రీజన్ మనకు గుర్తుండాలి కంపల్సరీగా. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడిని మనము యాక్సెప్ట్ జేసినాం. అక్కడి నుంచి మందిరం బిల్డప్ అయితాట. బిల్డ్ చేసుకున్నామా? లేకపోతే మనది కూలిపోయినదా మన మందిరం జూసి, ఆ మందిరాన్ని మళ్ళా కట్టాలి. తిరిగి కట్టాలి. కట్టినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇది మొదలుకొని ఐ యామ్ విత్ యూ అంటాడు. తర్వాత ఏమంటుండు? ఆ మందిరం కట్టే జెరుబ్బాబెలు ఆయన ఎంత క్లియర్‌గా చెప్తున్నాడు చూడు. షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలు. బాబేలు అని ఉంటది కదా! యెరుబ్బయలు అని ఉంటది. బాబేలు అంటే పవర్‌ఫుల్ టవర్ అని అర్థం. అది దేవుడు తోడై ఉండాల్సిన దేవుడిని కలిసే ప్లేస్ అని అనుకోని వాళ్ళు బాబేలు గోపురం ఆ మందిరం గాదు. అది మందిరం గాదు గాబట్టి దేవుడు ఆ బాబేలుని కూలగొట్టిండు. ఇప్పుడు జెరుబ్బాబెలుతోటి ఏమంటున్నాడంటే, నీ మందిరం నువ్వు కట్టాలి. దేవుని మందిరం నువ్వు కట్టిన దానికి నేను నిన్ను ముద్ర ఉంగరముగా చేస్తాను అంటున్నాడు. అంటే ఐ విల్ గివ్ యూ ద అథారిటీ అన్నమాట. ముద్ర ఉంగరంకున్న పవర్ ఏందంటే, ఆ ఉంగరం తోటి సీల్ ఏసినామంటే అది అఫిషియల్ అయిపోతదనమాట. డిక్రీ లాగానమాట. కోర్ట్‌ల జడ్జిమెంట్ ఎట్లనో జెరుబ్బాబెలుకి చెప్తున్నాడనమాట. నిన్ను అటువంటి ఉంగరంగా తయారు చేస్తా. నువ్వు ఏది చెప్తే అది శాసనం అయిపోతది అని. దానికి ముందల దేవుడు పెట్టిన కండిషన్ ఏందంటే, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తా గాని, నువ్వు జేయాల్సిందేందంటే పునాదుల గురించి ఆలోచించు. పునాది ఏదో ఆ రోజు గుర్తు చేసుకో అంటాడు. మళ్ళా మనం బ్యాక్ వచ్చినప్పుడు మన పునాది లేదో కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు పౌలు చెప్తుంటాడు. మన వాక్యం అనే పునాది ఉంది. యేసే ఆ పునాది అంటాడు. కానీ యేసయ్యని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఆదిమ అపోస్తలులు యేసయ్య గురించి బైబిల్‌లో రాసిందంతా అదే. ఊరినే మనం ఎవరం యేసయ్యని చూడలేదు. యేసయ్య ఎట్లుంటాడు ఏముందంటే అపోస్తలులే యేసయ్యని మనకు చేసిండు. ఆ మూలరాయి క్రీస్తే అన్నప్పుడు ఆ క్రీస్తు ఎట్లుంటాడు? ఆయన పరిస్థితులు ఏంది? ఆయన క్యారెక్టర్ ఏంది? యేసయ్యని మనకు ప్రదర్శించింది ఏందంటే అపోస్తలులందరూ చేసిన ఎక్స్‌ప్రెషన్ యేసయ్య ఇట్లుండే, ఆయన చేసిన కార్యాలు ఇట్లుండే అని నలుగురు సువార్థికులు రాసిండ్రు. తర్వాత పౌలు యేసయ్యని డైరెక్ట్ చూసిండు. వీళ్ళందరూ కలిసి రాసినంక మనం ఆ నూతన నిబంధనలను చూసినంక మన మైండ్‌లోకి ఒక ఆలోచన వచ్చింది. ఏందంటే యేసు ప్రభు అంటే ఇది ఇట్లుంటాడు, ఇట్లుంటాడు, ఇట్లుంటది, ఇట్లా జరిగింది అని. దాన్ని బట్టి వాళ్ళు నమ్మితే ఏంది ఆధారం అయిందో మనకు ఆ ఆధారం దొరికింది గదా! అదే పునాది అన్నమాట. ఇఫ్ యూ కెనాట్ అండర్‌స్టాండ్ క్రైస్ట్ మన పునాది సరిగ్గా లేనట్టే. సో, మనం యేసయ్యని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటున్నాం అంటే, మనము పునాది కాడికి పోవాలి. ఫస్ట్ మందిరం కట్టకముందు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావంటే, అప్పుడు మనం భయంకరమైన పాప పరిస్థితిలో ఉన్నాము. మనం సొంతగా ఆలోచించినా దేవునికి ఇష్టం ఉండదు. మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా గూడా మనం దానితోటి లాభం లేదు. ఈ జీవితం వెనక చనిపోతే మనం నాశనం మనకు నిత్య జీవానికి రక్షణకు కారకుడైన యేసయ్య, ఆయన రక్తము, సిలువ ఈ విజన్ మన మైండ్‌లోకెళ్ళి ఎప్పుడు పోద్దనమాట. యూ రిమెంబర్ థట్ అండ్ ఐ విల్ ప్రాస్పర్ యూ ఫ్రమ్ నౌ ఆన్‌వర్డ్స్ అంటాడు. ఆ పునాది క్రీస్తనమాట. అందుకే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రదర్శిస్తున్నా అని పౌలు వాళ్ళు చెప్పింది గానీ, సిలువ వేయబడి మరణించి లేచి పునరుత్థానుడై ఇప్పుడు ఆరోహణుడై పవర్‌ఫుల్‌గా ఉన్న యేసయ్యను ప్రదర్శిస్తున్నామని చెప్పలేదు. ఎందుకంటే ఆ విజన్ తోటి మనకు రక్షణ కలగదు గానీ, మన పాపముల కొరకు శిలువ మీద హెల్ప్‌లెస్‌గా రక్తమంతా అర్పించి దేవుడు ఎంత బలమున్నా గూడా బలాన్ని ప్రదర్శించకుండా మన కొరకు స్పేర్ జేషిండు గదా! యేసయ్య. ఆ ఇమేజ్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ వి విల్ ప్రాస్పర్.
ఆ ఫౌండేషన్ ఉన్నప్పుడే మనము ఇంకొకరి గురించి ఆలోచిస్తాం. ఇంకొకరిని గురించి సహిస్తాం. ఇంకొకరిని రక్షించడానికి మనకి ఇష్టమైతది. అందుకే యెషయా రాసిండు గదా! భయంకరమైన పరిస్థితులుంటదన్నట్లు. కానీ ఆహ్, ఆయనని పనిష్ జేయడానికి దేవునికి ఇష్టమైంది అని అంటాడు. ఆయన ముఖం ఎట్లా తయారైపోయింది, ఆయన ముఖం సక్కగా లేదు. ఆయనని భయంకరంగా టార్చర్ జేస్తారు. ఇవన్నీ రాసుకుంటూ వచ్చినంక అంటాడు. ఆయన కూడా యెహోవాకి ఇష్టమైన పని చేసిండంట. సో, మనము గూడా దేవునికి ఇష్టమైన పనులు జేయాలంటే, మన బిల్డింగ్ దానికి మన ఫౌండేషన్ ఎట్లుండాలని ప్రతిసారి చెక్ జేసుకోవాలి. ఎట్లా అంటే మనం ఒక ఒక వెహికల్ తీసుకున్నా గూడా, లేకపోతే ఏదైనా ఒక యుటెన్సిల్ తీసుకున్నా కూడా, వంట చేసే పాత్ర అయినా కూడా ఒకసారి కడిగి పెట్టేస్తే కాదు. ఎవ్రీ టైమ్ యూ క్లీన్ విత్ అరౌండ్. అసలు ఉత్త నీళ్ళతోటి క్లీన్‌గా జేసినాకనే మనం ఏదైనా జేస్తాం గదా! దాన్నే బాప్తిస్మం అంటారు. డిప్పింగ్ ఇన్ వాటర్ అని అనమాట. దాన్నే బాప్టిజం అంటారు. దాంతోటే బాప్తిస్మం అని వచ్చిందనమాట. ప్రతిసారి నీళ్ళలోకెళ్ళి తీసి మళ్ళా దాన్ని పెట్టి దాని మీద వాడేది. అట్లా వాడడమే కరెక్ట్ అన్నమాట. అది క్లీన్‌గానే ఉంటది. మనం అంతకుముందు రోజే కడిగి ఆడబెడతాం గానీ, మళ్ళా తీసి మళ్ళా వాడకముందు కొంచెం నీళ్ళతో ఇట్లా అనేసి ఆడతాం. ఎవ్రీథింగ్ ఈస్ క్లెన్స్డ్ విత్ వాటర్. తప్పకుండా చేస్తాం అట్లా. దినం ముఖం కడుక్కోవాలి. ఎవ్రీ టైమ్ లేకపోతే మనం క్లీన్ ఉండలేము. మన జీవితాలు కూడా ఎవ్రీ టైమ్ వి హావ్ టు క్లీన్ అప్ అండ్ వి హావ్ టు ఫైండ్ ఔట్ అన్నమాట. సో, అటువంటప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, యూ హావ్ టు ఆల్వేస్ రిమెంబర్ ద ద ఆరిజిన్ ఆఫ్ అవర్ ఫెయిత్. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి అని యేసయ్య అంటాడనమాట. శిష్యులతోటి చెప్తాడు. ఇది నా రక్తము, ఇది నా శరీరము, దీన్ని గుర్తు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాడు. అదే మనకు మన సంఘానికి గూడా ఇచ్చిండనమాట. ఇప్పుడు అందుకనే మనం క్రైస్తవ సమాజం నమ్మే 2 ప్రధానమైనయి ఏందంటే, ఒకటి బాప్తిస్మం, నీటిలో ముంచడం బాప్తిస్మము, తర్వాత ప్రభు భోజనం. ఇవి 2 మాత్రం మనము దేవుడు నియమించిన ఆచారాల్లాగా జేస్తున్నాం. యేసయ్య వచ్చినాక అన్ని ఆచారాలు కొట్టేసిండు. బలులు, అర్పణ అన్నీ నువ్వు చేసినా చేయకున్నా ఏం గాదు. క్రిస్మస్ సెలబ్రేట్ చేయకున్నా ఏం గాదు. ఏవి చేయకున్నా తప్పు లేదు గానీ, ఇది జేయకపోతే మాత్రం దేవుడు అడుగుతాడు నిన్ను ఖచ్చితంగా. అసలు నీకు లేదు రక్షణ అంటాడు. ఇంత మూలమైన ఇది మన యేసయ్యని డిఫైన్ చేస్తాయన్నమాట. వన్ ఈస్ క్లెన్జింగ్, వన్ ఈస్ సాక్రిఫైస్. ఈ 2 మనం గుర్తుపెట్టుకో, మందిరం కట్టిన మొదటి దినం అది అంటున్నాడు. ఈ 2 మన హృదయంలో ఎప్పుడుంటదో, దేవుడు అంటుండు ఆ మందిరం పవిత్రంగా ఉండడాన్ని ఏది అపవిత్రపరచలేదంట. నీళ్ళను గూడా మనకు పోయినప్పుడు దాన్ని పరిశుద్ధాత్మకు పోస్తారు. ఆత్మ వర్షానికి గుర్తుంటది. ఆత్మ గాలికి గుర్తుంటది. దేవుని ఆత్మతోటి ఎప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి. అందుకనే మనకు అది హృదయ శుద్ధి కలిగినప్పుడు దేవుడిని చూడగలుగుతాం. సో, ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ దాన్ని హగ్గయి తోటి రాస్తున్నాడు. ఇవన్నీ జేసిన తర్వాత అంతా వేస్ట్ గదా! అని అనుకుంటున్నాం గదా! మనము. అన్నీ పడిపోయి ఉన్నాయి గదా! ఏవి లేవు సరే గాని అంటున్నమాట. ఐ యామ్ ఆల్రెడీ ప్రాస్పరింగ్ యూ. ఐ యామ్ ఆల్రెడీ బ్లెస్సింగ్ యూ అంటున్నాడు. ఆ బ్లెస్సింగ్ ఉన్నది మనకు ఆల్రెడీ. అందుకని నిత్య నివాసం మనకి ఇది గాదు. ఈ భూమి అంతా వదిలిపోతాము. అక్కడ నిత్య నివాసంలో మీ కొరకు నేను జేసేది ఏందంటే అది దట్ విల్ హావ్ పర్మనెన్సీ అంటుండు. నేను మీరు కలిసి ఒకసారే మళ్ళా భోజనం జేసినప్పుడు మళ్ళా రొట్టె విరుస్తామని యేసయ్య మనకు హోప్ ఇస్తున్నాడు. వి విల్ బి దేర్ సెలబ్రేటింగ్ అలాంగ్ విత్ హిమ్. అంతవరకు నేను తండ్రి సమక్షంలో ఉండి మీ కొరకు నేను అడ్వొకేసీ జేస్తా ఉంటా అంటాడు. సో, దేవుడు మన మధ్యలో పరిశుద్ధాత్మను పంపిండు. పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గర కూర్చొని సంభాషణ చేస్తాం. మనకిప్పుడు ఇద్దరున్నారనమాట. ఒక అడ్వొకేట్ ఏమో మనల్ని నడిపిస్తున్నాడు. ఇంకొక అడ్వొకేట్ ఏమో దేవుని సన్నిధిలో ఉండి కొన్నిసార్లు మనం ఏది జేసినా గూడా మన పక్షాన దేవునికి జస్టిఫై చేస్తా ఉంటాడు. సరేలే వాటెవర్ ఇట్ ఈస్ వాడు నా రక్తంతోటొచ్చిండు గదా! అని తండ్రి అయిన దేవునికి మనకు సంబంధం కలుపుతా ఉంటాడు ఎప్పుడు యేసయ్య అక్కడ. ఇక్కడ దేవుని ఆలోచనలు మనకియ్యడానికి పరిశుద్ధాత్మని పంపించిండు. ఇది మనం యూజ్ చేసుకోవాలంటే, ఇది నిజంగా మనం అనుభవించాలంటే, ఈ 2 ప్రధానమైనయనమాట.
ఆయన రక్తాన్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి. అందుకే నీటి బాప్తిస్మం ఖచ్చితంగా ఉండాలి. ప్రభు భోజనం అనేది మనం దేవుని బల్ల దగ్గరికి పోయినప్పుడు ఆయన శరీర రక్తాలు గుర్తు చేసుకోవాలి. విశ్వాసి ఎన్నడూ పడిపోకుండా, ఎప్పుడు కదలకుండా స్ట్రాంగ్ పునాది అంటే ఇదే అన్నమాట. మూలమైన యాక్టివిటీ ఇది. ఈ ప్రక్రియ మన లోపల మనం జేసుకుంటా ఉంటే, మన లోపల ఉన్న తప్పులన్నీ మనకు తెలుస్తా ఉంటాయి. మన దేవుని సన్నిధిలో పోయి మళ్ళా చేసుకుంటాం. ఏం పాపం చేయలే కదా! పౌరుషం ఎందుకు ఇరవాలి అని అనుకుంటుంటారు గానీ, అసలు దేవుడు ఎందుకు పెట్టిండంటే, మనం ఎంత ప్యూర్ అయితా ఉంటామంటే ఎవ్రీ టైమ్ మన పాపాలన్నీ లోకంలో చూసిన పాపాలు అవి కాదు గానీ, దేవునితోటి ఎంత క్లోజ్ అయిపోతామంటే అసలు మనకు ఇప్పుడు ఏలీయా చెప్పినట్టు అంటున్నాను. సమూయేలు అన్నట్టు అంటాం. పాపము ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినా అనుకుంటాడాయన. ప్రార్థన చేయకుంటే పాపం అని బైబిల్ ఏడ రాయలేదు అసలు. అసలు అవసరం లేదు కదా! నువ్వు మూలుగుతుంటే దేవుడే ఆలోచించుకుంటాడు. ఆయనకు తెలుసు నీ మనసు అని అంటాడు. కానీ సమూయేలు ఏ విధంగా ఎదిగిండంటే, నేను ఇశ్రాయేలీయులారా మీ మీ గురించి నేను ప్రార్థన చేయకుంటే పాపం చేసినా అనుకుంటాడు. ఒక సహోదరుడిని నువ్వు అసూయతోటి చూస్తే వానికి నువ్వు పాపం చేసినావు, వాడిని చంపేసినావు అనేది యేసయ్య అంటున్నాడు. సో, మనం ఎంత సెన్సిటివ్ అయితా ఉంటామంటే, మనం అంత ప్యూర్ అయితుంటాం అన్నమాట మన క్యారెక్టర్. అది కూడా పాపంలాగా అనిపిచ్చి మనం ఇంకా మంచిగా అయితుంటాం. అట్లా యేసయ్య ఇమేజ్ మన లోపలికి ఎట్లొచ్చేస్తదంటే, మన స్వభావం మారిపోతది. మనం మన మన పరిస్థితులలో ఉన్నయి జూస్తా ఉంటే, మన యాటిట్యూడ్ చేంజ్ అయిపోతది కంప్లీట్‌గా. ఇది డెవలప్ జేసుకోవడం చాలా అవసరం అన్నమాట. అట్లా జేసుకున్నప్పుడు దేవుడేమంటాడంటే, నా కార్యాలు జేయడానికి నేను వాడదాం అనుకుంటున్నా గదా! షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలు నేను నిన్ను ముద్ర ఉంగరంగా జేస్తా అనంటాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అంటున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే వర్డ్ బైబిల్‌లో ఎప్పుడు వాడతారంటే, దేవుని యాక్టివిటీ చూసినప్పుడు వాడతారనమాట. అందుకనే ఇప్పుడు పౌలు దగ్గరకొచ్చినప్పుడు పౌలుకు ఎవరు నువ్వు అనంటే, యేసయ్య ఏమని పరిచయం చేసుకుండంటే, నువ్వు హింసిస్తున్న యేసు అని పరిచయం చేసుకుంటాడు. మండుచున్న పొద దగ్గరికి పోయినప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని మోషేకి పరిచయం కాలేదు దేవుడు. దేవుడు ఎక్కడెక్కడ సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడో, అక్కడ స్పిరిచ్యువల్ బ్యాటిల్‌ని బట్టి మనం గుర్తు చేసుకోవాలి. దేవుని ఆ రోల్ అన్నమాట అప్పుడు. సో, మనకు దేవుడు ఎప్పుడంటే మన జీవితాలలో గూడా, మన కుటుంబంలో గూడా ఎక్కడైనా గూడా దేవుని పక్షాన నిలబడ్డప్పుడు, ఒక యుద్ధం అనే పరిస్థితి ఉన్నప్పుడు, యేసయ్య మనకి ఎటువంటి ప్రదర్శన ఉంటదంటే, ఆయన మనం సైనికులము మంచి పోరాటం పోరాడుతున్నాడు పౌలన్నట్టు. ఎప్పుడు బ్యాటిల్ ఉన్నదో, అప్పుడు యేసయ్య మనకు సైన్యములకు అధిపతి అయ్యి ఉంటాడన్నమాట. ఆయన సైనికులం మనం అనుకుంటే. కాబట్టి ఆయన మనల్ని ఏమంటుండంటే, నేను ముద్ర ఉంగరంగా చేస్తా అంటున్నాడు. వాటెవర్ వి డూ దట్ విల్ బి హెల్డ్ యాస్ ఎ డిక్రీ అంటాడు. అదొక జడ్జిమెంట్‌లా నీ నోటి నుంచి ఏదైనా మాట వస్తే అది శాసనం అయిపోతది అంటుండు. అంత పవర్ ఎప్పుడొస్తదంటే, దేవుడు గూడా సృష్టి చేసినప్పుడు దేవుడు కలుగును గాక అంట అయింది. చనిపోయినోళ్ళని లేపాలని నోటితో మాటతోటి లేపగలిగిండు. ఏది జెప్తే అది జరిగిపోయింది. అంత ప్యూరిటీ మనకొస్తా ఉంటే దేవుని పక్షాన మనం గూడా ఒకరి గురించి ప్రార్థన చేస్తాం. దెయ్యాలను వెళ్ళగొడతాం. మన నోటి నుంచి ఏది చెప్పినా గూడా దేవుడు అంటాడు, నేను ముద్రంగరంగా చేసినా కాబట్టి నువ్వు ఏమంటావో అది ఇంప్లిమెంట్ అయిపోతదంట. అందుకే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటే పనులయిపోతాయి. కొంతమంది మాట్లాడితే దయ్యాలు ఎళ్ళిపోతుంటాయి. అందుకే యేసయ్య గూడా ఆయన శిష్యులు ఒకసారొచ్చి మేము దయ్యాలు మస్తు ఎలగొట్టినా గానీ, ఈ దయ్యం అసలు చానా మొండిగున్నది అసలు పోతనే లేదు అని అంటే యేసయ్య ఆ దయ్యం ఎలగొట్టినంక వీళ్ళకి చెప్తాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు సరి చేసుకోవాలి మిమ్మల్ని అంటాడు. అండ్ యూ ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్ ఎంతుందో మీరు అంత ప్యూర్‌గా లేరు అని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. మనం గూడా దేవునితో ఎంత క్లోజ్ అయితామంటే, మన బ్యాటిల్ లెవెల్ పెరుగుతా ఉంటే, మనం ఇంకా పెరుగుతదనమాట. ఆఖరికి మనం దేవుడు ఎటువంటి పనులు చేస్తున్నా మనం అటువంటివి చేయగలుగుతాం. నీళ్ళ మీద నడుస్తున్నా అంటే చలో అంటే నడుస్తున్నా నీళ్ళ మీద ఎళ్ళిపోతున్నాం. సో, వి కెన్ డూ ఎవ్రీథింగ్. కానీ ఇదొక్కటి ఫౌండేషన్ అనమాట.
మన హృదయం అనే దేవాలయం పునాది ఎట్లా ఉన్నదో, ఇప్పుడు యెరూషలేము పునాదులు గూడా మళ్ళా వేరు లాక్కేసి మళ్ళా కట్టాలని ఉన్నది. సో, మన మందిరంలో, మన కాన్ఫరెన్స్‌లో గూడా అన్నీ పడవబడిన ఇండ్లన్నీ జూసినప్పుడల్లా మనకనిపియాలె, దేవుడు రీబిల్డ్ జేయడానికి మనల్ని నియమించిండు. దేవుని నామంలో మనం దీన్ని మళ్ళా కడతామని అనుకున్నప్పుడు వి విల్ రీబిల్డ్ అనమాట. రిస్టరేషన్‌కి గాని, రీబిల్డింగ్‌కి గాని మనం ఒకరికొకరం మనం సరి జేసుకోవడానికి, దేవుని సన్నిధిలో మనం సరి జేసుకోవాలన్నా గూడా దానికి ఉండాల్సిన మూల సూత్రం ఇదనమాట. ఈ 2 పారామీటర్స్, ఒకటి క్లెన్జింగ్, ఒకటేమో బీయింగ్ సబ్మిసివ్ టు గాడ్ అనమాట. దేవునికి మనము సబ్మిట్ కావాలి. యాక్సెప్ట్ చేయాలి. ఆ రక్తమే గదా నన్ను పవిత్రుని జేసిందని నువ్వు యాక్సెప్ట్ జేయకపోతే, అసలు మన లోపల కల్మషం పోదనమాట. లోపల మురికున్నాక నువ్వు ఎంత మంచిది జేసినా గూడా దానిదంతా వాల్యూ తగ్గిపోతది కాబట్టి. సో, మన జీవితాల్లో గూడా దేవుని సన్నిధిలో మనం ప్రతిసారి ప్రార్థన జేస్తున్నాము, రకరకాలుగా జేస్తున్నాము. దేవుడు ఆయన చిత్త ప్రకారంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఈ టైంలో మనం ఏం జేస్తున్నామంటే, దేవుడు అంటున్నమాట, నీ మందిరాన్ని సరి జేసుకో. ఆ పునాది అయిన క్రీస్తున్నాడు గదా! ఆయన మొదటి దినాన నిన్ను ఏం జేషిండో, ఎట్లా రక్షించిండో గుర్తుపెట్టుకో. మందిరం పునాది వేసిన రోజు గుర్తుపెట్టుకో. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ ద్వారా జరిగే పనులు ఎట్లుంటాయంటే, ఒక ముద్ర వేసిన ఉంగరం ఎట్లా పవర్ వచ్చిందో, అటువంటి పనులు నువ్వు దేవుని కొరకు చేయగలుగుతావు. అదే అధికారంతోటి అపవిత్ర శక్తులను వెళ్ళగొట్టగలుగుతావు. సంఘములో ఉన్న అపవిత్రతను తీయగలుగుతావు. కుటుంబంలో మన పర్సనల్‌గా ఎవ్రీథింగ్ బికమ్స్ బెటర్ అన్నమాట. ఈ బెటర్‌మెంట్ కావడానికి మనకు వాక్యంలో ఒక మందిరం అనేది చూపిస్తున్నాడు. మన హృదయాన్ని ఒక మందిరం చూపిస్తున్నాడు. ఒక దిక్కు యెరూషలేము ఒక మందిరం ఉన్నది. ఇవన్నీ అయిపోయినంక నిత్య నివాసం అనేది ఉన్నది. అక్కడైతే అసలు దేర్ ఈస్ నో బ్లెమిష్ అన్నమాట. అది అది చెడిపోని అన్నమాట. నిత్యత్వం ఉండే అటువంటి గొప్ప పరమ యెరూషలేము అనే మందిరము. దానికి వారసులుగా ఉండడానికి యేసయ్య మనకి పునాది ఏసిండన్నమాట. ఆ విశ్వాసం నుండి మనం ఎప్పుడు దేవునికి నమ్మకంగా నిలబడ్డప్పుడు, ఆ మొదటి దినాన్ని దేవుడు గుర్తు చేసుకుంటాడు. వీడు నా బిడ్డ గదా! నేను రక్షించిన గదా! నా రక్తంతోటి వీడిని కాపాడిన గదా! సో, అందుకని దేవుడు ఎప్పుడు మనల్ని దగ్గర తీసుకోవడానికి అవకాశం ఇస్తా ఉంటాడు. సో, వి హావ్ టు బి సబ్మిటివ్ టు హిస్ విల్ అండ్ హిస్ పవర్ అన్నమాట. ఆ రెండిటికి అయినప్పుడు మనకదే నిరంతరం నీవై ఉన్నవి ఏమంటంటే రాజ్యము, బలము, మహిమ. ఇవి నిరంతరం నీవే గదా! అని మనం అంటున్నాం గదా! ఈ 3 గూడా మనం వారసులం గావాలంటే దానికి ఇదే ఫౌండేషన్. అటువంటి ఆలోచనతోటి మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి జేసుకున్నప్పుడు, మన ప్రార్థనలకు ఫలితం లేదు గదా! మన జీవితం ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్‌ట్రీమ్‌లీ యూజ్‌ఫుల్ అన్నమాట. నిత్యత్వంలో దేవుని కొరకు ఒక పర్ఫెక్ట్ ఒక క్యారెక్టర్ గావాలని దేవుడు అనుకున్నట్టు మనం తయారైతామన్నమాట. దాని కొరకు మనందరిని రకరకాల పరిస్థితుల నుంచి దేవుడు తీసుకుపోతా ఉన్నాడు కాబట్టి, యాజ్ ఎ ఫ్యామిలీ మనం ఏం జేస్తున్నామంటే, ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం, ఒకరినొకరం ఆదరించుకుంటాం, ఒకరినొకరిని హెచ్చరించుకుంటాం. దీని ద్వారా మనము దేవుని స్వరూపంలో మారడానికి దేవుడు మనల్ని ఆ విధంగా తయారు జేసిండన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఏ విధంగా ప్రపంచాన్ని నడిపిస్తుండ్రో అట్లా మనము గూడా మనము, మన కుటుంబము, మన సంఘము ఇదంతా ఒకటయ్యి దేవుని మహిమ కొరకు పనిచేస్తా ఉంటుంది. దట్ ఈస్ ద రిప్లికా ఆఫ్ ద యూనిటీ ఆఫ్ గాడ్. నేను తండ్రి ఏకమై ఉన్నలాగున మీరందరూ ఏకమై ఉండండి అని యేసయ్య అన్నాడు. వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడల్లా గూడా దేవుడు న్యాయం, నీతి, న్యాయం వాటన్నిటిని బట్టే జేసిండు. మనము గూడా మనమందరం కలిసి ఉన్నప్పుడు మనకి బేస్ ఏందంటే మిగతా ఏవి గాదు. యేసయ్యనే మన పునాది. యేసయ్యకున్న క్యారెక్టర్ నచ్చు అది అందరం ఇష్టపడుతున్నాం గదా! దాన్నే మనం ఒక ఐక్యత దగ్గర చేస్తాం. అలానే మన లోపల ఆలోచనలు, మన పనులు చెడ్డవైనందుకు వాళ్ళు కలుస్తలేరు, వెలుగు దగ్గరకొస్తలేరు అని ఎందుకన్నాడు? యోహాన్‌లో అంటాడు. చీకటి వెలుగులు మీ లోపల ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి? ఇవన్నీ జూసినప్పుడు స్పిరిచ్యువల్‌గా మనందరం ఏది కోరుకుంటామో దాని ద్వారానే మనమందరం కలుస్తాము. మనమందరం విడిపోవడానికి గూడా అదే కారణమైతే ఏందంటే, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఎవరెవరు ఉంటారో వాళ్ళతోటి మనకు పొంతన ఉండదప్పుడు. అదే అన్నమాట. అట్లా సంఘం ఒకరికొకరు కట్టబడతా ఉన్నప్పుడు మనము మనల్ని సరి చేసుకుంటాము. దేవునికి మహిమ కలిగే పనులు జేస్తాము. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును.